హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనాలిలో డే 3 వ్లాగ్ అనమాట. మీ అందరికీ తెలుసు కదా, యాక్చువల్గా డే 1లో లోకల్ సైట్ సీయింగ్ ఉండింది, డే 3కి షిఫ్ట్ అయిందని చెప్పి. సో ఈరోజు అయితే లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అయితే చూసాం అనమాట మ్యాక్సిమం అన్నీ. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేమైతే నగర్ క్యాస్టిల్కి అయితే వెళ్ళాం అనమాట. ఇక్కడ టూరిస్ట్ బోర్డు ఉంది కదా, అక్కడ మనకి మనాలిలో ఏమేమి చూడాల్సి ఉందో అక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ఇంకా ఏంటంటే చాలా సినిమాలన్నీ ఇక్కడ తీశారంట. సో అందులో మన తెలుగు సినిమా దేశముద్ర అయితే ఇక్కడ తీశారు. అదే మనకి హీరోయిన్ ఏమో ఇక్కడ సన్యాసి వేషం వేసి ఉంటుంది కదా, సో ఆ సీన్స్ అయితే ఇక్కడ తీశారనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆ నగర్ క్యాస్టిల్ అంటే ఒక చెక్క ఇల్లు టైప్ అనమాట. మొత్తం అన్ని గదులు అయితే ఉన్నది. సో క్యాఫ్టీరియా కూడా ఉంది, అలాగే మనకి చిన్న మ్యూజియం లాగా కూడా బొమ్మలు పెట్టేసి అలా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలోనే మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఏంటంటే మేము అక్కడ ఫస్ట్ ఏంటో ఎగ్జిట్ ఏంటో మాకేం అర్థం కాల. సో అందుకని చెప్పేసి అలాగా నడుచుకొని వెళ్తే ఇంకా లోపలికి అక్కడే ఉందనమాట. అంటే పైనుంచి కింద దిగడం ఏదో సంథింగ్ ఉంది అక్కడ, మనకి అంత అర్థం కాలే. సో అందుకని మేము ఇటు సైడ్ ఎలా ఉంటే అలా వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ లోపలికి వెళ్తే తెర చూసరికి అదే ఎగ్జిట్ అని చెప్పేసి మాకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఇలాగ మొత్తం గ్రౌండ్ లాగా ఉండి వ్యూ పాయింట్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట అక్కడ నగర్ క్యాస్టిల్ దగ్గర. ఇలా చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయి. మరి ఇవి ఎందుకు పెట్టారో మరి నాకు అంతగా ఐడియా లేదు. ఇది ఎగ్జిట్ అమ్మా, అందరూ పైనుంచి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సరిగ్గా ఎటు వెళ్ళాలి ఎటు రావాలని చెప్పేసి మాకైతే అర్థం కాలేదనమాట. అంటే ఎగ్జిట్ ఎటు అసలు ఫస్ట్ ఎటు అనుకొని చెప్పేసి అర్థం కాలేదు. ఇంకా అలా చుట్టూ నగర్ క్యాస్టిల్ చుట్టూ అయితే ఒక రౌండ్ తిరిగేసాము. సో ఇక్కడ ఏంటంటే మధ్యలో మనకి కొన్ని అద్దాల్లా పెట్టారు. అండ్ ఇదే అనమాట నేను చిన్న మ్యూజియం అన్నాను కదా, ఇది చిన్నది ఇలాగ ఉంటుంది అనమాట మ్యూజియం. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే పైకి వెళ్ళి మనకి వ్యూ పాయింట్ అని చెప్పేసి అన్నాను కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళాం అనమాట. మనకి మొత్తం చూసారా ఇక్కడ అద్దం ఉంది కదా, ఇలా అద్దం ఇలాగా పక్కన అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. చిన్న చిన్న గదుల్లాగా ఉండి పైన ముందు బయట ఇలాగా అంటే మనకి చిన్న చెక్కలాగా నించున్నట్టు అలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇదంతా ఇంకా అలా ఉండి మొత్తం క్యాస్టిల్ అంతా అలాగే ఉందన్నమాట. సో ఇంకా అక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా వ్యూ పాయింట్ అని చెప్పేసి అన్నాను కదా, అక్కడికైతే వెళ్ళిపోయాం అనమాట. అంటే మనకి ఆ నగర్ క్యాస్టిల్లోనే మనకి ఒక పక్కనేమో ఖాళీ ప్లేస్లా ఉంటుంది. అక్కడేమో మొత్తం మనకి వెనక మంచు బ్యాక్గ్రౌండ్ వచ్చి మౌంటైన్స్ అవన్నీ వచ్చి మనం అయితే మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇది బాల్కనీ రెస్టారెంట్ అని చెప్పి కదా, పైకి అయితే వెళ్ళాలి. సో మేమైతే అక్కడికి వెళ్ళలేదు క్యాఫ్టీరియాకి అయితే, ఈ కిందనే చూసుకున్నాం. ఎందుకంటే మేము వచ్చింది కూడా చాలా ఎర్లీగా వచ్చామన్నమాట. సో ఏంటది అది కూడా ఓపెన్ చేశారో లేదో మాకు అంత ఐడియా కూడా లేదు. సో ఇంకా మేమైతే పైకి అయితే ఏం వెళ్ళలేదు. అండ్ ఇదే అనమాట నేను వ్యూ పాయింట్ చెప్పాను. సో ఇక్కడికైతే మనం ఎలా బ్యాక్గ్రౌండ్లో మంచు కొండలు అన్నీ మనకి కనబడతాయి అనమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని మేము ఇంకా వేరే ప్లేస్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ ఫొటోస్ అవన్నీ నేను వీడియో లాస్ట్లో పెడతాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకా తర్వాత ఆర్ట్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆ ఆర్ట్ గ్యాలరీలో ఏమన్నారంటే అక్కడ ఏముంటాయంటే మ్యూజియం ఉంటుంది, మనకి శిలా పలకాలు ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి చనిపోయిన వాళ్ళ కోసం అని చెప్పేసి అన్నారనమాట. సో మేము ఇంకా ఎందుకులే అని చెప్పేసి అంటే మామూలుగా ఇంకా ఆ ప్లేస్ని స్కిప్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. అనుకొని ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా వేరే ప్లేస్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అనమాట. మేమైతే నెక్స్ట్ ప్లేస్ అయితే హడింబా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము అనమాట. సో ఈ పక్కనకి నడుస్తూ వస్తున్నప్పుడు ఈ పక్కన మనకి మొత్తం పార్క్లా ఉంది ఆర్ట్ గ్యాలరీ దగ్గర. సో ఇక్కడ చిన్న వీడియో అయితే తీసాను కానీ లోపలికి అయితే ఏం వెళ్ళలేదు. ఇంకా ఇదే అనమాట హడింబాదేవి టెంపుల్. మనకి బయట అక్కడ మనకి కార్ ఆపేస్తారనమాట. సో అక్కడ నుంచి మనం నడుచుకొని వెళ్ళాలి. ఇలా ఫ్లాట్గా ఉంటుంది, చిన్న స్టెప్స్ ఉంటాయి, అలా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. సో ఏం అంత ప్రాబ్లంగా అనిపించదు. అండ్ మధ్యదారి మొత్తం మనకి షాపింగ్ ఉంటుంది అనమాట. ఇలాగా మొత్తం మనకి చాలా కీ చైన్స్, ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా హ్యాట్స్ ఉంటాయి, అన్నీ చాలా ఉంటాయి అనమాట. హ్యాండ్మేడ్ హ్యాట్స్ అవన్నీ. ఇది వన్ విహార్ అంటారనమాట. అంటే మనకి మొత్తం చెట్లు ఉంటాయి. సో హడింబాదేవి టెంపుల్కి ఆనుకొనే ఉంటుంది వన్ విహార్ కూడా. సో పక్కనే మనకి అంటే మొత్తం అంతా కలిపిసే ఉంటుంది అనమాట. సో మేమైతే ఫస్ట్ హడింబాదేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది యాక్ అనమాట. మనకి మనాలిలో అయితే ఇవి కనిపిస్తాయి చాలా. సో అక్కడ మనం ఫోటో తీసుకోవాలనుకుంటే ఎంతో ఛార్జ్ చేస్తారు. మేమైతే ఏం తీసుకోలేదు. సో మేమైతే ఇంకా హడింబాదేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ అక్కడ మనకి పక్కన మనకి షూ ర్యాక్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ షూ పెట్టేసి వెళ్ళిపోవడమే. బాబాయ్ సాక్స్ వేసుకోలేదా?
ఏంటిది దీన్ని ఏంటంటే చల్ల చాలా చల్లగా ఉంది. పాపం చలికి మా మమ్మీకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. యాక్చువల్గా మండిపోయినంత చల్లగా ఉందనమాట. మేము మాకు సాక్స్ వేసుకున్నా చాలా చల్లగా ఉందనమాట. సో ఇంకా ఇది హడింబా టెంపుల్ అనమాట. మొత్తం ఇక్కడ ఏంటంటే పెద్ద క్యూ ఉందనమాట. మేము వెళ్ళేటప్పుడు చాలా క్యూ ఉంది. సో ఇంకా క్యూలోనే అలా నించొని వీడియోస్ అయితే తీసాం అనమాట. మనకి వీడియో అయితే ఎలా ఉంది కానీ లోపల అయితే ఎలా లేదు, బయట అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేము చూపిస్తున్నాను కదా అవన్నీ రియల్ ఏంటిది జంతువుకు సంబంధించిన ఇవన్నమాట. ఆ కొమ్ములు, ఆ ఫేస్ అవన్నీ రియల్ అప్పట్లో అనమాట అవన్నీ. సో మనకి గుడి చుట్టూ ఉంటాయి అనమాట ఇవన్నీ కొమ్ములు అన్నీ. ఇక్కడైతే కొన్ని పుర్రెలు అయితే పుచ్చిపోయి కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడుగో పాతవు కదా. ఇంకా అక్కడ దర్శించుకొని మేమైతే పక్కనే ఘటోత్కచ టెంపుల్ ఉంటే వెళ్ళాము. సో యాక్చువల్గా ఏంటంటే హడింబాదేవి టెంపుల్లోనేమో ఆవిడ పెద్ద పెద్ద పాదాలు అయితే ఉన్నాయన్నమాట దేవివి. సో ఇంకా అవైతే దర్శించుకొని పక్కనే మనకి భీముడు హడింబాదేవికి పుట్టిన పుత్రుడు ఘటోత్కచ టెంపుల్కి అయితే వెళ్ళాము. పెద్ద టెంపుల్ ఏం కాదు, జస్ట్ చెట్టు కింద ఉంటుంది అనమాట. కానీ మొత్తం శూలాలు, కత్తులు అన్నీ ఉంటాయి. ఇంకా కొత్త కొత్త చాకులు కూడా అక్కడ పెట్టారు. మరి అలా పెడతారేమో మరి. సో ఆ సంబంధించిన స్టోరీ కూడా మీకు అక్కడ నేను చూపించాను కదా, మీరు అది పాజ్ చేసుకొని అయితే చదవండి. సో ఇదనమాట టెంపుల్ మొత్తం. అంటే మనకి మొత్తం టెంపుల్లో ఏముండదు, చెట్టు కింద అనమాట. ఇలాగ మొత్తం శూలాలు, కత్తులు, ఇంకేవో చాకులు అన్నీ ఉన్నాయి ఇంకా. సో ఇంకా అక్కడి నుంచి మేము పక్కనైతే షాపింగ్ ఉంటే అక్కడ షాపింగ్ చేసుకొని ఇక్కడికైతే ఆ వన్ విహార్లోనే మనకి ఇలాగా అంటే లోపల వన్ విహార్, ఇది కూడా ఇక్కడ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి మనాలి సంబంధించిన ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా మీకు ఇక్కడ హడింబాదేవి టెంపుల్ దగ్గర కూడా ఉంటుందని. కానీ చాలా చాలా మీరు ఎక్కడ తీసుకొని అవసరం లేదు. మీరు డైరెక్ట్గా హడింబాదేవి టెంపుల్కి వస్తే మీకు చాలామంది ఉంటారు ట్రెడిషనల్ డ్రెస్సెస్ సంబంధించిన వాళ్ళు. సో ఇంకా అక్కడైతే మనం హ్యాపీగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మనల్ని కొంతసేపు అయితే వదిలేస్తారనమాట. మాకైతే 500 తీసుకున్నారు. అంటే యాక్చువల్గా ఈచ్ 100 అన్నారు కానీ మేము బేర్ పడితే 500 అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మేము మాల్ రోడ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా కేఫ్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మాల్ రోడ్లోని మనకి ఇక్కడ మద్రాస్ అని సంబంధించి మీకు చూపించాను కదా, ఆ హోటల్కి అయితే వచ్చేసాము. చిన్నదే కానీ చాలా బాగుంది. మనకి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి కానీ ఇక్కడ అయితే రీజనబుల్గానే ఉన్నాయన్నమాట అన్నిటితో కంపేర్ చేసుకుంటే. కానీ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే మేము లంచ్ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. ఆ రోజు టిఫిన్స్ మన మాల్ రోడ్లోనే మధ్యలో ఉంటుంది మనకి. అంటే డౌన్ దిగే ముందే ఎదురుగా చూస్తే మనకి మద్రాస్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా మేము లంచ్ అయితే చేసేసి అంటే టిఫిన్స్ ఇలా తినేసి ఇలాగ మనం మాల్ రోడ్కి లోపలికి ఇలాగ వస్తే అంటే స్ట్రైట్గా ఇలా నడిస్తే మీకు లెఫ్ట్ సైడ్లోనే ఒక షాప్ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా కాఫీ ఉంటుందని చెప్పి. యాక్చువల్గా నాకు ముందు నచ్చలేదు కానీ తర్వాత అలా టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంక అందుకే ఆ కాఫీ కంపల్సరీ తాగాలని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. అది 30 రూపీసే. మనకి కాఫీ మీద స్ప్రింకిల్ జెల్లీస్ ఇస్తారు. చాలా బాగుంది ఆ కాఫీ అయితే. అది మాత్రం టేస్ట్ చేయండి. ఇంక ఇలా మాల్ రోడ్లోనే మనకి సిట్టింగ్ ఏరియా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ కాఫీ తాగేసి మేమైతే మళ్ళీ మాల్ రోడ్ తిరగడానికి అయితే వెళ్ళిపోయాము. పట్టుకుందాం అనుకున్నాను కానీ నాకు భయం వేసింది. మొన్న మాల్ రోడ్ నైట్ టైం చూపించాను, ఇప్పుడు మాల్ రోడ్ డే టైం చూపిస్తున్నాను అనమాట. సో మనకి ఇదే మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అనమాట మనాలిలోని. సో నేను మాల్ రోడ్కి అందుకనే 2 సార్లు వెళ్దాం అని చెప్పేసి అయితే వచ్చాను. బాగుంటుంది, మన మధ్య మధ్యలో ఇలా సిట్టింగ్ ఏరియాలా కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము ఇలా నడుచుకొని ముందుకి బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి అయితే వెళ్ళాం అనమాట. మనకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడికైతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా సరదాగా. యాక్చువల్గా మా డ్రైవర్ని పిలిస్తే వస్తారు కానీ ఎందుకులే అని చెప్పేసి మేమే వెళ్ళిపోయాం అనమాట. అతనికి రెస్ట్ ఇద్దాం అని చెప్పేసి, ఎందుకంటే తొందరగా బయలుదేరిపోదాం అని చెప్పేసి అయితే అనుకున్నాం. కానీ మేము అనుకున్నట్టయితే అవ్వలేదు. బయలుదేరిపోయాం కానీ అతనైతే రెస్ట్ తీసుకోలేదు అనమాట. మళ్ళీ పడుకోవడం స్టార్ట్ చేశారు అతను. సో ఇంకా మేము అలాగా నడుచుకుంటూ వెళ్తే పక్కన మనకి ఫస్ట్ టిబెటన్ మార్కెట్ అయితే తగులుతుంది. ఇది టిబెటన్ మార్కెట్ అనమాట. కానీ మేమైతే మార్కెట్కి ఏం వెళ్ళలేదు ఎందుకంటే అదే షాల్స్ అన్నీ అవే కదా అని చెప్పేసి. ఇంకా అలా నడుచుకుంటూ బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి అయితే వెళ్ళిపోయాము. కానీ మధ్యలో మనకి చాలా మసాజ్ సెంటర్స్, సోనా సెంటర్స్ అయితే ఉన్నాయి. కానీ రోడ్డు మీద ఏమో మసాజ్ చేస్తారు కదా ఒకళ్ళు అని చెప్పేసి చూసాం కానీ, అంటే కాళ్ళు ఫుట్ మసాజ్ చేస్తారు కానీ చూసాం కానీ ఎవరు కనిపించలేదు. సో ఇంకా అక్కడ నుంచి బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి అయితే వెళ్ళిపోయాము. నాకైతే ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది అసలు. యాక్చువల్గా వీడియోస్ అయితే 20 రూపీస్ అని చెప్పేసి అన్నారు. కిందనేమో మనకి మేమైతే ఏం వీడియో తీయలేదనమాట. పాదాలు అవేవి ఉన్నాయి. సో నాకు అంత గుర్తులేదు. సో ఇలా ఫస్ట్ ఫ్లోర్కి రాగానే మనకి పైన ఇలా బుద్ధుడు మెడిటేషన్ చేసింది ఇలా ఉంటుంది. సో ఏంటంటే ఇదంతా మెడిటేషన్ రూమ్ అనమాట. సో మేము కూడా ఒకసారి మెడిటేషన్ అయితే ఒక 5 minutes చేసాము. కానీ నాకు ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఏంటంటే
నాకు అక్కడ ఉన్నప్పుడు చాలా చిన్న మ్యూజిక్లా వినిపించింది. కానీ ఎప్పుడైతే నేను మెడిటేషన్ స్టార్ట్ చేశానో అక్కడ మ్యూజిక్ అనేది చిన్న ప్లే చేస్తున్నారు. ఆ మ్యూజిక్ అయితే నాకు చాలా స్పష్టంగా వినిపించింది అనమాట. అంటే మెడిటేషన్ చేసినప్పుడు నాకు అంత పీస్ఫుల్గా అయితే అనిపించింది. ప్లస్ అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా మేము మెడిటేషన్ చేస్తున్నామని అందరూ సైలెంట్గా అయితే ఉండిపోయారు. సో ఇక్కడ నేను తిప్పుతున్నాను కదా, అదేంటంటే మనము మన నోరుతోని మంత్రాలు చెప్తాం కదా, ఆ మంత్రాలు చేసినంత పవర్ఫుల్గా తిప్పింది మనం, అంటే చదివినంత పవర్ఫుల్ అంట. అది కూడా మనం అలా తిప్పడం, అది తిప్పింది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మేము రైట్ సైడ్ చూసాం అనమాట. అక్కడ చూసేసరికి ఇంకా పెద్దది ఉంది. మనకి దానిపైన అన్నీ మనకి చెక్కేసి ఉంటాయి. ఈ చిన్న వాటి మీద కూడా ఏవో మంత్రాలు అవన్నీ చెక్కేసి ఉంటాయి అనమాట. సో ఈ రైట్ సైడ్ కూడా ఒకసారి తిప్పుదాం అని చెప్పేసి తిప్పాము. తిప్పగానే దానికి ఏంటంటే ఒక పైన ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఒక పుల్లలాడి పెట్టారు. అది ఎప్పుడైతే మనం తిప్పామో అది ఫుల్ రౌండ్ తగిలి టంగ్ అని చెప్పేసి గంటకైతే తగులుతుంది అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మాకు. సో ఇక్కడేమో వాళ్ళ సంబంధించినవి అవన్నీ ఇలాగా పెయింటింగ్స్, ఫొటోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంక ఇదంతా చేసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ మాల్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇదేంటంటే సిద్ధు అనమాట, మనలిలో ఫేమస్ డిష్. సో అదైతే టేస్ట్ చేసాము. పర్లేదు, బాగానే ఉంది. అంటే ఒక ఇడ్లీలాగా అలా ఉందన్నమాట. సో ఇంకా యాక్చువల్గా ఇటు నుంచి వెళ్తున్నప్పుడు నేను కేక్స్ చూసాను. ఇది ఎలాగైనా ట్రై చేయాలైతే అనుకున్నాను. యాక్చువల్గా నేను కేక్స్ లవర్ అయితే కాదు, అంత అంటే తింటాను కానీ అంత ఏమి ఎక్కువ తిన్ను, కానీ చూసినట్టే తినాలనిపించింది అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఈ కేక్ అయితే తీసుకున్నాము. అసలు చాలా బాగుంది అనమాట. చాలా స్మూత్గా, చాలా చాలా టేస్టీగా ఉంది అసలు ఆ కేక్ అయితే. ఇంకా ఆ కేక్ తీసుకొని తినేసి ఇంకా మేము హోటల్కి అయితే వెళ్ళిపోయాం అనమాట తొందరగా. ఎందుకంటే రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. మేమేమో 2 o'clockకే బయలుదేరిపోదాం అనుకున్నాం అనమాట, ఎర్లీ మార్నింగ్. సో అందుకనే ముందే రెస్ట్ తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి అనుకున్నాం. సో ఆ రోజైతే మాకు క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే ఉందనమాట. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఏదో క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే అనుకున్నాను. తెర చూసారు, క్యాండిల్కి ఇచ్చారు, లైట్స్ ఆఫ్ చేసి డిస్కో లైట్స్ అయితే ఆన్ చేశారనమాట. ఇంకేం లేదు, ఏ ఫుడ్ అయితే ఆ ఫుడ్ అనమాట. ఎప్పుడు పెట్టిన ఫుడ్డే ఉంది మాకు. ఇంకా తినేసి మేమైతే రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోవాలి కదా, సో డ్రైవర్కి కూడా రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి రెస్ట్ అయితే ఇచ్చామన్నమాట. కానీ ఆ అంకుల్ అయితే రెస్ట్ తీసుకోలేదు, మరి అయితే మనం ఏం చేయలేము. సో ఇప్పుడు ఈ ఫొటోస్ అయితే చూసేయండి. I hope ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.